2024 అక్టోబర్లో మహారాష్ట్ర మాజీ మంత్రి ఎన్సీపీ నేత బాబా సిద్దికీనైతే బిష్నోయ్ గ్యాంగ్ విచక్షణారహితంగా చంపడం చూసాం మనం. దీపావళి సందర్భంగా పేలినటువంటి బాంబులు ఏవైతే ఉన్నాయో ఈ టపాసులు బయట పేలుతుంటే అదే సమయంలో ప్లాన్ చేసి చంపేశారు బాబా సిద్దికీని. ఇప్పుడు అతని కొడుకు ఈ జేషాన్ సిద్దికీని కూడా చంపేస్తామని బెదిరింపు వస్తున్నాయి. ప్రతి 6 గంటలకి ఒక బెదిరింపు మెయిల్ అయితే వస్తుంది. నిన్ను చంపకుండా ఉండాలంటే 10 కోట్ల రూపాయలు ఇవ్వాలని ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు. ఇది కూడా బిష్నోయ్ గ్యాంగే అనేది తెలుస్తోంది. బిష్నోయ్ గ్యాంగ్ కి సంబంధించినటువంటి కొంతమంది ఈ మెయిల్స్ అయితే పంపిస్తున్నారు. పోలీసులకి ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులు అయితే ఇప్పుడు ట్రేస్ చేస్తున్నారు ఎక్కడి నుండి వస్తున్నాయి ఏంటి అనేది. ఎవరు ఎన్ని చెప్పినా సరే నిన్నైతే చంపేయడం గ్యారంటీ. లేదనుకుంటే 10 కోట్లు మేము చెప్పిన ప్రదేశానికి తీసుకొచ్చి ఇవ్వు, లేదంటే నిన్ను ఎవరూ కాపాడలేరు అంటూ ఇప్పుడు వీళ్ళైతే మెయిల్ ద్వారా అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ జేసాన్ సిద్దికి అయితే చాలా భయంతో పోలీసులు బందోబస్తుతో అయితే ఉన్నాడు.